కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము, భారతదేశము ఏ పక్షము? మీరు ఇజ్రాయెల్ వైపు ఉంటారా, ఇరాన్ వైపు ఉంటారా అని చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగారు ఫ్రెండ్స్. పైగా ఇప్పుడు మళ్ళా అది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కాస్త అరబ్బులకు ఇరాన్కు మధ్య యుద్ధంగా మారింది. భారతదేశము ఎవరి వైపు ఉంటుంది? అయితే భారతదేశము పూర్తిగా ఇరాన్ వైపు కాదు, పూర్తిగా అరబ్బుల వైపు కాదు, అట్లా అని చెప్పి పూర్తిగా ఇజ్రాయెల్ వైపు కాదు. ఆ యుద్ధములో ఇరాన్ ఓడినా భారతదేశంకు నష్టమే, ఇరాన్ గెలిచినా భారతదేశంకు నష్టమే. ఒక రకంగా స్టేటస్ కో ఉంటేనే మంచిది ఉండేదేమో. అంతేకాకుండా మనకు హాయిగా $50-60 ఒక బ్యారెల్ పెట్రోల్ దొరికేది. ఇప్పుడు అది $110 పెరిగింది ఒక బ్యారెల్ పెట్రోలియం. అంటే 160 లీటర్లు అయితే ఒక బ్యారెల్ అనుకుంటా కరెక్ట్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అయితే దీనివల్ల పెట్రోలియం ధరలు పెరిగితే భారతదేశంలో అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కరోనా అప్పటి నుంచి మనకు ఇన్ఫ్లేషన్ <2% లేకపోతే 2.5 మధ్యనో ఉండేది. హాయిగా ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఎంజాయ్ చేసింది ఆ పీరియడ్ని. కానీ ఈ పెట్రోల్ ధర పెరిగితే ముఖ్యంగా అన్ని రంగాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పైన ఉంటుంది, విద్యుత్ పైన ఉంటుంది, ఆహార ధాన్యాల పైన ఉంటుంది. నేరుగా పెట్రోల్, గ్యాస్, సిఎన్జి ఇలాంటి వస్తువుల యొక్క ధరలు భయంకరంగా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది, అభివృద్ధి కుంటబడుతుంది. మనది 5 ట్రిలియన్స్ ఎకానమీ కావాలని చెప్పి మనం కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి భారతదేశము ఏం కోరుకుంటుందంటే ఎంత తొందరగా యుద్ధము ముగిస్తే అంత మంచిది భారత్కు. ఇక ఇరాన్ వైపా లేకపోతే అరబ్ కంట్రీస్ వైపా అని కనుక ఆలోచన చేస్తే ఫస్ట్ నేను ఇరాన్ గురించి మాట్లాడతా వినండి. ఇరాన్ షియా దేశం మనందరికీ తెలుసు. ఇతర అరబ్ దేశాలతో పోల్చుకుంటే, ముఖ్యంగా టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలతో పోల్చుకుంటే ఇరాన్ భారతదేశాన్ని అంత ద్వేషించదు. సందర్భం ఉన్నా సందర్భం లేకున్నా కానీ టర్కీ భారతదేశంలో ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటుంది, నేరుగా పాకిస్తాన్తో సహకరిస్తుంది. ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు MBS సల్మాన్ అంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వచ్చే వరకు ఒక రకంగా పాకిస్తాన్కు సౌదీ అరేబియా సహకరిస్తూ ఉండేది. కానీ బై అండ్ లార్జ్ 1979లో అయతుల్లా అలీ ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఇరాన్ సంబంధాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రష్యాతో కూడా సన్నిహిత సంబంధం ఇరాన్కు ఉంది. ఆ రకంగా భారత్కు, ఇరాన్కు అట్లాగే రష్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మన మిత్రుడు. అయితే కానీ గల్ఫ్ కంట్రీస్లో సుమారుగా 90 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ కావచ్చు. సుమారుగా 90 లక్షల మంది మగవాళ్ళు అనుకుంటే వాళ్ళ కుటుంబాలన్నీ కలిపి 4-5 కోట్ల మంది ఈ అరబ్ కంట్రీస్ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సుమారుగా $175 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. అమెరికా కంటే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి, అంటే సున్నీ కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఇలాంటి దేశాలు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే మాత్రం మనకు ఇరాన్ నుంచి పెద్దగా విదేశీ మారక ద్రవ్యం ఏం రాదు. కానీ భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. పైగా మనకు చాబహార్ పోర్టు నిర్మాణానికి ఇరాన్ సహకరిస్తూ ఉంది. అక్కడి నుంచి మనం నేరుగా చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకు, సెంట్రల్ ఏషియా నుంచి రష్యాకు కారిడార్ ఏర్పడుతుంది. కాబట్టి ఇరాన్ మనకు చాలా అవసరం.
అసలు అమెరికా ఆంక్షలు విధించకముందు ఇరాన్ నుంచి మనం పెట్రోల్ తెచ్చుకునే వాళ్ళము చాలా తక్కువ పడుతుంది, చౌక పడుతుంది, రవాణా ఖర్చు కూడా తక్కువ, క్వాలిటీ కూడా మంచిది. కానీ ఈ అమెరికా ఆంక్షల వల్ల మనం ఇరాన్ నుంచి తెచ్చుకోలేకపోతున్నాం. అయితే 1979 కంటే ముందు ఇరాన్లో ఇరాన్ షా అంటే రాజు షా పెహలావి అతను ప్రో అమెరికా ఉండేవాడు. పాకిస్తాన్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. సరే, ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య చాలా స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవి. ఒక వీడియో కూడా అంతకుముందు చేశాను నేను, ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య స్నేహ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి అని చెప్పేసి. కావాలంటే దాని లింక్ కూడా పెడతాను. ఈ 10-15 రోజుల క్రితమే దాన్ని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో కూడా మళ్ళీ రివైవ్ చేశాను. కాబట్టి ఇరాన్ షా అధికారంలో ఉన్నప్పుడు ప్రో అమెరికా, ప్రో పాకిస్తాన్. ఎప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ చంకనెత్తి ఎక్కించుకుంటుంది. సరే, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చేయలేం దానికి. అప్పుడు 1971 యుద్ధంలో మనము ఇంచుమించుగా లాహోర్ను ఆక్రమించుకున్నంత పని చేశాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. అప్పుడు మన వాళ్ళు ఏంటంటే కరాచీని క్యాప్చర్ చేయాలి, ఆర్థిక రాజధాని పాకిస్తాన్ కరాచీని క్యాప్చర్ చేయాలి అని ప్లాన్ చేశాం. అప్పుడు ఇరాన్ యొక్క షా ఏమని సహకరించాడంటే, ఆఫర్ ఇచ్చాడంటే పాకిస్తాన్కు, ఒకవేళ భారత్ కనుక కరాచీ వైపుకి వస్తే మా సైన్యాన్ని కూడా మేము భారత్కు వ్యతిరేకంగా నడుపుతాము అన్న మాటను, లెటర్ను, ఇరాన్ షా రాజు యొక్క లెటరు పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించింది. ఆ లెటర్ను రష్యా లీక్ చేసింది. లీక్ చేసి భారత్ను అలర్ట్ చేసింది, చూడండి ఇట్లా పరిస్థితి ఉంది, మళ్ళీ మీరు 2 ఫ్రంట్స్లో యుద్ధం చేయవలసి వస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ ఎట్లా యుద్ధంలో ఉన్నారు, తర్వాత ఇరాన్ కూడా పెద్ద సైన్యమే అప్పటికి. ఎందుకంటే అప్పటికి ఇరాన్కు అమెరికా సహాయం చేసేది, ఇజ్రాయెల్ సహాయం చేసేది. కాబట్టి మీరు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అప్పుడు రష్యా, అంటే రష్యా అనొద్దు, యుఎస్ఎస్ఆర్ హెచ్చరించింది. దాంతో ఇందిరాగాంధీ గారు వెనుకడుగు వేశారు. కాబట్టి భారతదేశము ఇరాన్ వైపా లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వైపా అంటే చెప్పడం కష్టము. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇరాన్ మనకు అవసరము. కానీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో, పెట్రోల్ విషయంలో, అట్లాగే ఉపాధి విషయంలో, నేను పైన చెప్పాను 90 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ ఖతర్లో అయితే, ఖతర్లో ఒక్క ఖతరీ ఉంటే దాంట్లో 20 మంది భారతీయులే. ఒక రకంగా ఖతర్ అంతా కూడా భారతీయులతో నిండిపోయింది. ఈ రకంగా అక్కడి నుంచి సంఖ్యలో పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు వస్తుంది. పూర్తిగా బ్యాడ్ లక్ ఏంటంటే 88% నుంచి 90% వరకు మనము పెట్రోలియం కోసమని, గ్యాస్ కోసమని ఈ దేశాలపైనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి యుద్ధము ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. అట్లాగే ఇరాన్ పూర్తిగా ప్రభుత్వం మారిపోయి అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే మళ్ళా పాకిస్తాన్, ఇరాన్ ఒక్కటవుతాయి. కాబట్టి మనకు ఇరాన్ పూర్తిగా ప్రభుత్వం మారకుండా కొంత మోడరేట్గా ఉండి ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని పెంచకపోతే మనకు అదే చాలు, అదే మహా ప్రసాదం అనుకుంటాం మనం భారతీయులు. కాబట్టి ఫ్రెండ్స్, నాకు తోచిన విషయాన్ని, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. మీరు ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, తెలుగు మీడియాలో ఇలాంటి న్యూస్ ఏం రావు. ఎంతసేపు లోకల్ న్యూస్. కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రపంచంలో జరిగే అన్ని అంశాల యొక్క ప్రభావం భారత్ పైన తప్పనిసరిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మరొక్కసారి నన్ను ఎంకరేజ్ చేయండి, కాపాడితే టీంని ప్రోత్సహించండి. జై హింద్.